వివేక హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్నారని తాను కూడా ఒక సాక్షిని వివేకానందరెడ్డి కుమార్తె అని సునీత చెప్పారు. తనపై తన భర్తపై కూడా తామే చంపామని కేసులు పెడుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అన్నారు. వివేక హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి వివరించినట్లు చెప్పారు. సుప్రీంలో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీని కలిసినట్లు వారు వివరించారు. గత 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి 3-4 ఉండొచ్చు అనుకుంటా. పోలీస్ అధికారులు మొత్తం వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశాను. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు